హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ కోకోనట్ రైస్ అండి, కొబ్బరి అన్నము. ఇలా కనుక చేసి పెట్టారంటే క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. అండ్ మనకి టైం కూడా ఎప్పుడన్నా లేనప్పుడు ఈ విధంగా కనుక చేసుకొని వేడిది తిన్నారు అంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీని మనం వేడిగా తినొచ్చు, చల్లారాక కూడా తినొచ్చు. వేడిగా తింటే టేస్ట్ ఇంకా మనకి ఎన్హాన్స్ అయినట్లు అనిపిస్తుంది. మరి అది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. మరి ఫస్ట్ మనము 1 కప్పు సాల్ట్ వేసుకొని రైస్ కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం, చల్లారబెట్టేసుకుందాం. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి, మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటే అది యూస్ చేసుకోండి. ఆవాలు, చనాదాల్, మినప్పప్పు వేసేసుకొని చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఒక 2-3, కర్రీ లీవ్స్, 1 ఇంచు సినమను, క్యాషూ నట్స్ అను ఎండు ద్రాక్ష వేసేసుకొని ఒక 10-15 వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని ఉల్లిపాయలు ఫైనలీ చాప్ చేసిన వేసుకొని, ఉల్లిపాయలు ఫ్రై అవ్వటానికి ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకోండి. ఒకేసారి ఇంకా వేసే అవసరం ఉండదు. వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము పట్టింది 1 కప్పు తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఆ పచ్చివాసన మొత్తం పోవాలండి. ఈ స్టేజ్లో మనము ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా 1 కప్పు రైస్, ఆ రైస్ యాడ్ చేసేసుకొని మనము వీలైనంత విధంగా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని టాస్ చేసేసుకుందాము. మీకు వీలైతే టాస్ చేసేసుకోండి, లేకపోతే ఈ విధంగా ఈవెన్గా కూడా కలుపుకోవచ్చు. మొత్తం టాస్ చేసేసుకొని ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా మొత్తం ఈవెన్గా రైస్కి పట్టే విధంగా కోకోనట్ మొత్తము ఆ స్పైసెస్ మొత్తము పట్టే విధంగా ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసి ఫైనల్గా కొంచెం ఒక 1 ఇంచ్ జింజరు ఈ విధంగా ఫైనలీ చాప్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనము టర్న్ ఆఫ్ చేసేసుకుందాం. మన రెసిపీ రెడీ అండి. మన కొబ్బరి అన్నం సర్వ్ చేసేసుకొని ఇలానే తినేసేయచ్చు. మీకు ఏదన్నా గ్రేవీ కర్రీ ఉంటే అలా కూడా తినేసేయచ్చు, ఆప్షనల్ మీది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.